వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 8th క్లాస్ హిస్టరీ నుంచి మనం 4th లెసన్లో బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 5, 6, 7, 8, 9, 10 లెసన్ బిట్స్ అనేవి చేయడం జరిగింది. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. బిర్సా జనించిన తెగ. ఆన్సర్ ముండాలు. నెక్స్ట్ వన్, మహువా అనగా అర్థం. తినడానికి ఉపయోగించే పువ్వు మరియు మద్యం తయారీలో ఉపయోగించే పువ్వు. గిరిజనుల వ్యవసాయ విధానాన్ని ఇలా పిలుస్తారు. ఆన్సర్ విస్థాపన వ్యవసాయం. నెక్స్ట్ వన్, ఆహారం వండుకోవడానికి గిరిజనులు ఉపయోగించే నూనె. ఆన్సర్ సాల్ మహువా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనె. నెక్స్ట్ వన్, కేవలం అటవీ ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి జీవించే తెగలు. ఆన్సర్ బైగాలు. నెక్స్ట్ వన్, శ్రామికులుగా మారడం అనేది తమ స్థాయిని తగ్గిస్తుందని భావించే తెగ ఏది? ఆన్సర్ బైగాలు. వాన్ గుజ్జర్లు ఈ క్రింది ప్రాంతంలో నివసించే తెగలు. ఆన్సర్ పంజాబ్కి చెందిన తెగలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో బైగా అనే గిరిజన తెగ నివసించే ప్రాంతం. ఆన్సర్ మధ్య భారతదేశం. నెక్స్ట్ వన్, విపణి అనగా అర్థం. ఆన్సర్ మార్కెట్. బైగాల్కి సంబంధించి ఏ కౌర్లో బీన్స్ మొదటి పండ్లు పక్వానికి వచ్చేవి. బి కార్తీకంలో కుక్తి పక్వానికి వచ్చేవి. ఆన్సర్ ఏబీలు రెండు సరైనవి. ఏ మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరిలో కోండులు ఉత్తమ వేటగాళ్ళుగా ప్రసిద్ధి పొందారు. బి మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరిలో బైగాలు ఉత్తమ వేటగాళ్ళుగా ప్రసిద్ధి పొందారు. ఆన్సర్ బి సరైనది, ఏ సరికాదు. నెక్స్ట్ వన్, బైగాలకి సంబంధించినవి. ఏ మార్గశిరంలో ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది. బి పుష్యంలో పండుగలు నృత్యాలు జరిగేవి. ఆన్సర్ ఏబీలు రెండు సరైనవి. ఏ బైగాలు వైశాఖంలో విత్తడం ప్రారంభించేవారు. బి బైగాలు జ్యేష్ఠంలో అడవిని కాల్చేవారు. ఆన్సర్ ఏబీలు రెండు సరైనవి కావు. ఏ బైగాలు మాగ్లో కొత్త బేవార్లకు వెళ్ళేవారు. బి బైగాలకి మాగ్లలో వేట సేకరణ ప్రధాన కృత్యం. ఆన్సర్ ఏబీలు రెండు సరైనవి. క్రింది వాటిలో సరికానివి గుర్తించండి. ఏ 1940లలో మహారాష్ట్రలోని సంతాలు తిరుగుబాటు చేశారు. బి 1910లో బస్తరులు తిరుగుబాటు చేశారు. సి 1910లో సంతాలులు తిరుగుబాటు చేశారు. డి 1940లో మహారాష్ట్రలోని కోలలు తిరుగుబాటు చేశారు. ఆన్సర్ సిడిఏ సరికావు. బైగాలకి సంబంధించి క్రింది వాటిని సరిగా జతపరచండి. కాలమానం బైశాఖ్, జేత్, ఆషాఢ్, కౌర్. బైగాలు చేసే పనులు. బీట్స్ మొదటి పండ్లు పక్వానికి వస్తాయి. పొలాల్లో పనిచేస్తారు. విత్తడం ప్రారంభించేవారు. అడవిని కాల్చేవారు. ఆన్సర్ బైశాఖ్ అడవిని కాల్చేవారు. జేత్ విత్తనం ప్రారంభించేవారు. ఆషాఢ్ పొలాల్లో పనిచేస్తారు. కౌర్ బీట్స్ మొదటి పండ్లు పక్వానికి వస్తాయి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ స్లీపర్లు అనగా రాజులు పడుకోవడానికి ఉపయోగించే మెత్తని పరుపులు. బి స్లీపర్లు అనగా రైల్వే లైనులు వేయడంలో ఉపయోగించే అడ్డ పలకలు. సి బైగా భాషలో బేవార్ అనగా వైశాఖం నెల. డి కార్తీక్లో కుక్తి పక్వానికి వచ్చేది. ఆన్సర్ బి మరియు డి. బేవార్ అనగా విస్థాపన వ్యవసాయం. బి బేవార్ అనగా పోడు వ్యవసాయం. ఆన్సర్ ఏబీలు రెండు సరైనవి. ఏ విస్థాపన వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ బేవార్ అని పిలుస్తారు. బి విస్థాపన వ్యవసాయాన్ని అరుణాచల్ ప్రదేశ్ బేవార్ అని పిలుస్తారు. ఆన్సర్ రెండు సరైనవి కావు. నెక్స్ట్ వన్, ఏ వెరియర్ ఎలివన్ రాసిన పుస్తకం నోట్స్ ఆన్ ద కాన్స్. బి వెరియర్ ఎలివన్ రాసిన పుస్తకం ద చించెస్. ఆన్సర్ ఏ సరైనది, బి సరికాదు. క్రింది వాటిని సరిగా జతపరచండి. కార్తీక్, మార్గశిరం, పుష్,
మాఘ్. ఏ కుక్తి పక్వానికి వచ్చేది, ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది. సి తూర్పార పట్టేవారు. డి కొత్త బేవార్లకు వెళ్ళేవారు. ఆన్సర్ కార్తీక్ కుక్తి పక్వానికి వచ్చేది. మార్గశిరం ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది. పుష్ తూర్పార పట్టేవారు. మాఘ్ కొత్త బేవార్లకు వెళ్ళేవారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.